పంచదార్ల కొండకు గుండు కొట్టారు సీఎం రమేష్ అన్కో. అల్లుడు విజయ్ పేరుతో 7 హెక్టార్లలో భారీగా తవ్వకాలు జరిపారు. 2 నెలల్లోనే 2 మైనింగ్ లీజ్ల ద్వారా 2 లక్షల టన్నుల గ్రావెల్ను అక్రమంగా తరలించారు. ఇలా అక్రమంగా తరలించిన గ్రావెల్ విలువ 10 కోట్లకు పైగా ఉంటుందని మైనింగ్ వర్గాలు చెబుతున్నాయి. శైవ క్షేత్రమైన పంచదార్ల కొండకు గుండు కొడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అల్లుడు పేరుతో గిల్లుడు వ్యవహారం నడిపారు. ఏకంగా 2 మైనింగ్ లీజ్ల ద్వారా 2 లక్షల టన్నుల గ్రావెల్ను అదనంగా విజయవంతంగా అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు మైనింగ్ శాఖ సర్వేలో తేలింది. దీని విలువ 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి మార్కెట్లో దీని ధర 10 కోట్లకు పైనే ఉంటుందని మైనింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ సీఎం రమేష్ కు అల్లుడి వరసైన విజయ్ కుమార్ నాయుడు పేరుతో 2 చోట్ల లీజులు తీసుకున్నారు. ఒక చోట 2.153 హెక్టార్లు, మరో చోట 4.99 హెక్టార్లు, మొత్తం 7.143 హెక్టార్లలో మైనింగ్ అనుమతులు జారీ చేశారు. ఆపై రెయింబవళ్లు తవ్వకాలతో 2 నెలల్లోనే లీజుకు మించి అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన పంచదార్ల శైవ క్షేత్రంలో స్వయంభూలింగం ఉండేది. ఈ శైవ క్షేత్రాన్ని పురావస్తు శాఖ పురాతన కట్టడంగా గుర్తించింది. ఇటువంటి పంచదార్ల కొండపై ఎంపీ సీఎం రమేష్ కన్ను పడింది. ఇందుకు అనుగుణంగా అల్లుడి పేరుపై మైనింగ్ లీజుతో నాటకానికి తెరలేపారు. రాత్రి పగలు తేడా లేకుండా 2 నెలలుగా అక్రమంగా లీజు అనుమతికి మించి అదనంగా తవ్వకాలు చేపట్టారు. ఒకదాని నుంచి 1,39,000 టన్నులు, మరో దాంట్లో మరో 63,000 టన్నులు అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ సర్వేలో తేలింది. అక్రమంగా తవ్విన గ్రావెల్ను సమీపంలో పనులు చేస్తూ ఉన్న సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సరఫరా చేస్తూ ఉన్నారు. తద్వారా అంతిమంగా లబ్ధి పొందుతోంది సీఎం రమేష్ అని స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.